హే గైస్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇలా డ్రెస్సెస్ రివ్యూస్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఈ సమ్మర్లో అంతా హెవీ డ్రెస్సెస్ వేసుకోవడం అంటే లైక్ అస్సలు అవ్వదు కదా ఆ హీట్కి. సో చాలా చిరాకు వస్తుంది. సో మంచి షార్ట్ కుర్తీస్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అమెజాన్ అండ్ మీషో నుంచి ఒక 2 కుర్తీస్ అనమాట. అంతే, మిగిలినవన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. మొత్తం 8 కుర్తీస్ చూపిస్తాను మీకు. సో చాలా బాగున్నాయి అనమాట. ఆల్రెడీ నేను వేసుకొని చూడడం అంతా అయిపోయింది. ఆర్డర్ చేసిన కుర్తీస్ అన్నీ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. బాగాలేనివి కూడా నేను మీకు చూపిస్తాను, ఇది బాగాలేదు అని చెప్పేసి. సో బాగున్నాయి అని చెప్తాను. సో ఇంకా ఏం లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నేను మీకు ఫస్ట్ కుర్తీ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేసినది చూపిస్తాను. సో ఇదే అనమాట ఫస్ట్ కుర్తీ. నేను సైడ్లో వేసుకున్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇలా చూపిస్తే అంత క్లారిటీ అర్థం అవ్వకపోవచ్చు, బట్ డీటెయిలింగ్ అదంతా చూపించడానికి ఇది చూపిస్తున్నాను. ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూడాలంటే సైడ్ నేను పెట్టేస్తాను. యూ కెన్ సీ దట్. సో ఇది వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఈ కుర్తీ వచ్చేసి నేను మీకు ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఎందుకంటే మొత్తం 8 కుర్తీస్ ఉన్నాయి కాబట్టి దేనికి ఏ ప్రైజో గుర్తుండదు. సో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. సో ఫస్ట్ కుర్తీ ఇదే అనమాట. చూసారు కదా, నాకు ఇలాంటి నెక్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. మిగిలిన వాటితో పోలిస్తే క్లాత్ కొంచెం రఫ్గా ఉంది అనమాట. సో అంత స్మూత్గా లేదు, బట్ ఒక వాష్ అయ్యాక స్మూత్ అవుతుందని అనుకుంటున్నాను ఇంత తక్కువ ప్రైస్కి. బట్ ఇలాంటిది అంటే వర్త్ ఇట్, డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. ఇదైతే బాగుంది. క్లాత్ కొంచెం రఫ్ అనిపించింది మిగిలిన వాటితో పోలిస్తే, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది, నాట్ దాట్ బ్యాడ్. సో బాగానే ఉందన్నమాట. ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది. యూ కెన్ సీ సైడ్లో నేను మీకు చూపిస్తాను ఫిట్టింగ్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. కొనుక్కోవాలనుకునే వాళ్ళు సో డెఫినెట్లీ ఇది కొనుక్కోవచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఏది రికమెండ్ చేస్తానో ఏది రికమెండ్ చేయనో కూడా చెప్తాను. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను తీసుకోవడానికి, నాకైతే నచ్చింది. క్లాత్ క్వాలిటీ ఈ ప్రైస్కి డెఫినెట్లీ వర్త్ అనమాట. యూ కెన్ బై దిస్. ఇలా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది, 3/4 వస్తుంది అనమాట, ఫుల్ హ్యాండ్ రాదు. సో నెక్ వచ్చేసి ఇలా, మొత్తం కుర్తీ వచ్చేసి ఇంత లెంత్లో వస్తుంది. సో సైడ్ కూడా మనకి కొంచెం ఇలా స్లిట్ వస్తుంది, అంతే ఇంకా. సో ఇది ఫస్ట్ కుర్తీ అనమాట. ఫస్ట్ది ఐ రికమెండ్. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ దాంతో పోలిస్తే లెంత్ కొంచెం ఎక్కువ వస్తుంది. యూ కెన్ సీ హియర్. సో కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది. సైడ్ స్లిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇలా స్ట్రైట్ కట్ అంటారు కదా, స్ట్రైట్ ఫిట్ ఉంటుంది ఇది. కలర్ అయితే డెఫినెట్లీ చాలా బాగుంది. నేను వేసుకుంటే నాకు సెట్ అవ్వలేదేమో అనిపించింది, అంటే నా ఫేస్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. సో ఈ కలర్కి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఈ కలర్లో నా ఫేస్ ఎలాగ అనిపిస్తుంది. సో నేను వేసుకున్న ఎల్లోకి ఈ ఎల్లోకి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇది నా బాడీ మీద ఉంటే ఎలా ఉంది అండ్ ఈ కలర్ పెట్టగానే ఎలా ఉంది. సో యూ కెన్ సీ దట్ డిఫరెన్స్ ఐ థింక్. సో నాకైతే అది డైరెక్ట్గా చూసుకున్నప్పుడు అలా అర్థమైంది అనమాట. ఈ ఎల్లో మంచిగా సెట్ అయింది, ఈ ఎల్లో అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. సో ఒకవేళ ఎల్లో కలర్ మంచిగా సూట్ అవుతుంది అంటే ఇది కూడా తీసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే, సో నేనైతే ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ ట్రాన్స్పరెంట్గా లేదు. సో కలర్, ఈ థ్రెడ్ వర్క్ అదంతా చాలా బాగా వచ్చిందనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ కలర్ సెట్ అవ్వలేదు అండ్ ఇదంతా ఫిట్టింగ్ కరెక్ట్గా అనిపించలేదు. దీనికన్నా పెద్ద సైజ్ తీసుకుంటే బాగానే ఉంటుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. సో నేను ఇది కూడా రికమెండ్ చేస్తాను బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. సో చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు ద థర్డ్ వన్. ఓకే సో దీని మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కుర్తీ మీద, ఎందుకంటే నాకు ఈ ప్యాటర్న్ ఇంకా ఈ డిజైన్, సో ఇలా ఫుల్ హ్యాండ్స్, సో ఇలా మనకి ఇంత ఫుల్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్. సో ఈ ఫుల్ హ్యాండ్స్ మీద ఈ ప్యాటర్న్, సో యూ కెన్ సీ ఇక్కడ మనకి ఇలా కట్ వస్తుంది ఇలా పై వరకు. సో ఈ ప్యాటర్న్ మీద, ఈ డిజైన్ మీద నాకు చాలా మంచి హోప్స్ ఉన్నాయి. బట్ ఏమైందంటే యూ కెన్ సీ, సో నేను ఆర్డర్ చేసిన కుర్తీస్ అన్నీ ఎం అనమాట, బట్ నాకైతే ఇది ఎక్సెల్ వచ్చింది. నేను బై మిస్టేక్ ఏమైనా ఎక్సెల్ పెట్టానో లేదో ఏమో తెలియదు, బట్ చూడాలి ఒకసారి. నేనైతే అన్నీ ఎంఏ ఆర్డర్ చేశాను అని అనుకుంటున్నాను. ఎక్సెల్ అసలు ఆర్డర్ చేయను, సైజ్ ఎంఏ కాబట్టి నేను ఎప్పుడు ఎంఏ ఆర్డర్ చేస్తాను. మేబీ ఇది బై మిస్టేక్ వచ్చిందేమో అనుకుంటున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆర్డర్ చేశాను. ఇది వేసుకొని చూడగానే మొత్తం ఇట్లా అనమాట లూజ్ వచ్చేసింది.
నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. క్లాత్ కానీ, డిజైన్ కానీ, ప్యాటర్న్ కానీ చాలా బాగా నచ్చింది. కొంచెం వెనక ఆల్టర్ చేసుకొని పెట్టింది కూడా నేను ఇక్కడ మీకు పెడతాను, సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. క్లాత్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. సో ఈ ప్రైజెస్కి ఇలాంటి కుర్తీస్ అంటే డెఫినెట్లీ వర్త్ అని నాకు అనిపించింది. డెఫినెట్లీ మీకు కావాలంటే నేను లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ పర్చేస్. సో ఇది కూడా క్లాత్, ఇంకా క్వాలిటీ, ఇంకా ప్యాటర్న్, డిజైన్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. హ్యాండ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇలా లెంత్ వస్తుంది అనమాట. సో ప్రాపర్గా సైజ్ వచ్చింటే బాగుంటుంది. దట్స్ ఇట్. ఫోర్త్ వన్, విల్ మూవ్ టు ద ఫోర్త్ వన్. సో వీటన్నిటిలో నాకు ఫస్ట్ బాగా నచ్చిన కుర్తీ వచ్చేసి ఇదే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్యాటర్న్. సో ఫ్రంట్ వచ్చిన నెక్ ప్యాటర్న్, ఈ ఫ్రంట్ వచ్చిన నెక్ ప్యాటర్న్, ఇంకా కింద ఈ డిజైన్, ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ ఇదంతా బాగా నచ్చింది అనమాట. కైండ్ ఆఫ్ స్క్వేర్ నెక్ అట్లా వచ్చింది ఫ్రంట్, అండ్ కిందకి వచ్చేసి ఇలా మొత్తం థ్రెడ్స్లా ఇచ్చేసాడు. సో ఈ ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా మంచిగా డిఫరెంట్ లుక్ ఇచ్చింది అనమాట, ఒక కొత్త డిఫరెంట్ లుక్ ఇచ్చింది. సో నేను ఎప్పుడు స్క్వేర్ నెక్స్ వేయలేదు నాకు తెలిసినంత వరకు. సో ఇది వేసుకోగానే నాకు ఎందుకో స్క్వేర్ నెక్ నా ఫేస్కి మంచిగా సెట్ అయినట్టు అనిపించింది. సో ఇది మీకు ఇక్కడ థ్రెడ్స్ కూడా వస్తుంది. ఇది టైట్ చేసుకోవడానికి అట్లా ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ వరకు అడ్జస్ట్ అవుతుంది అనమాట అంతే. వేస్ట్కి దీనికి సంబంధం ఏమి ఉండదు, అది సపరేట్. సో ఇదైతే చాలా బాగా నచ్చేసింది. నేను ఆర్డర్ చేసిన వచ్చేసి అన్ని ఎం సైజ్ అనమాట. ఇది కూడా మంచిగా వచ్చింది, ఫిట్టింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంది. కొంచెం లూజ్ ఉంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. సో ఈ స్క్వేర్ నెక్, ఈ ప్యాటర్న్ అదంతా చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా యూ క్యాన్ సీ ఇట్లా 3/4 వస్తుంది, కింద కొంచెం ఇట్లా బోర్డర్ లా కూడా వస్తుంది మనకి. సో ఇది సైడ్ స్లిట్స్ స్ట్రైట్ కట్ టైప్ కాదనమాట, ఇలా వస్తుంది మనకి కింద. యూ కెన్ సీ. దీని కిందకి జీన్స్ కానీ, లేకపోతే ట్రౌజర్స్ కానీ, లేదా కాటన్ ప్యాంట్స్ కానీ, లేదా లెగిన్స్ కానీ. లెగిన్స్ అంతా మంచిగా అనిపించకపోవచ్చు, బట్ మిగిలిన 3 అయితే సో డెఫినెట్లీ దీని మీదకి స్టైల్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో కొంతమంది షార్ట్ టాప్స్ ఇవన్నీ వేయడానికి అంత కంఫర్టబుల్ అనిపించదు కదా. సో అలాంటి వాళ్ళకి షార్ట్ కుర్తీస్ అన్నవి సో సేమ్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ లుక్ అంటే ఆ కైండ్ ఆఫ్ వెస్టర్న్ లుక్ అదంతా ఇస్తుంది మనకి. సో డెఫినెట్లీ షార్ట్ కుర్తీస్ ఒకసారి ట్రై చేయండి. సో జీన్స్తో కానీ ఇట్లా పేరప్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో కాలేజ్కి వెళ్ళడానికైనా లేదా ఆఫీస్కి వెళ్ళడానికైనా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట ఇలాంటి టాప్స్ అంతా. సో ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను. డెఫినెట్లీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ మీ లిస్ట్లో, మీ విష్ లిస్ట్లో ఇది యాడ్ చేసుకొని పెట్టుకోండి. దిస్ వాజ్ సో గుడ్. నెక్స్ట్ విల్ మూవ్ టు ద ఫిఫ్త్ వన్. ఇది ఫిఫ్త్ వన్ అనమాట. ఇది క్లాత్ కొంచెం పల్చగా ఉంది, బట్ ఇదైతే చాలా చాలా సాఫ్ట్ ఉంది, చాలా మెత్తగా ఉందన్నమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్లీ కంఫర్ట్ విషయానికి వస్తే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. సో తక్కువ ప్రైజే కాబట్టి సో డెఫినెట్లీ కొన్నిసార్లు వాడుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఈ సమ్మర్కి అయితే డెఫినెట్లీ వర్త్ అని చెప్తాను. చాలా సాఫ్ట్గా, ఇది బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కదా, సో కంఫర్ట్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. సో ఇది స్ట్రైట్ ఫిట్ కుర్తీ అనమాట. ఇలా సో ఇది స్ట్రైట్ ఫిట్ కుర్తీ, ఇలా సైడ్ స్లిట్ వచ్చేస్తుంది, కొంచెం స్లిట్ వస్తుంది ఇట్లా. హ్యాండ్స్ కూడా ఇలా 3/4 వస్తుంది. సో మిగతాదంతా సింపుల్ ప్రింట్. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, మిగతాదంతా సింపుల్ ప్రింట్. సో చెప్పాను కదా అన్ని సైజెస్ వచ్చేసి ఎంఏ. సో నాకు ఎలా ఫిట్ అయ్యాయో చూసి దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. సో డెఫినెట్లీ ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను, నాకు మంచిగా అనిపించింది ఇది కూడా. సో క్లాత్ క్వాలిటీ, ప్యాటర్న్, సో ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. ఐ రికమెండ్ దిస్ టూ. ఈడ కొంచెం వాయిస్ అంతా ఎగిరిపోయింది అనమాట, ఎట్లా పోయిందో తెలీదు. సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది అమెజాన్ నుంచి. ఇదైతే చాలా చాలా బాగుంది, చాలా సింపుల్గా బ్లాక్ మీద వైట్ డిజైన్తోని, వైట్ ప్రింట్తోని చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది, బట్ అది నెగ్లిజిబుల్ అనమాట. కొంచెం పల్చగా కూడా ఉంది, బట్ ఈ సమ్మర్కి అయితే డెఫినెట్లీ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే. సో ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్తాను. వీటన్నిటిలో ఫిట్టింగ్ కానీ, క్లాత్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది. వీటన్నిటిలో ఫస్ట్ ప్లేస్ అయితే నేనైతే దీనికే ఇస్తాను. సో ఏది కొనుక్కోవాలి అన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ గో ఫర్ దిస్. సో ఇదైతే అంత బాగుందనమాట, క్లాత్ కానీ, క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ పర్ఫెక్ట్.
ఇదే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఐ థింక్ అరౌండ్ 500 అలా పడిందని అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు. సో డెఫినెట్లీ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను ఎడిటింగ్ చేసేటప్పుడు క్లియర్గా ప్రైజెస్ అన్నీ. సో ఇదైతే సూపర్ కంఫర్టబుల్ అనమాట. డెఫినెట్లీ చాలా అంటే చాలా వర్త్ అని చెప్తాను. సో ఇప్పుడు చూపించిన వాటన్నిటిలో ఏదైనా ఒక్కటి స్ట్రాంగ్గా సజెస్ట్ చేయమంటే నేనైతే ఫస్ట్ దీనికి వెళ్ళమని చెప్తాను. దీని వాటితో పోలిస్తే ఐ థింక్ ఇది కొంచెం లిటిల్ ప్రైజీ అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్చువల్లీ, బట్ ఇదైతే చాలా బాగా నచ్చేసింది. ఫిట్టింగ్ కానీ క్లాత్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. సో చాలా అంటే చాలా బాగుంది. చెప్పడానికి ఏం లేదు దీనికి కూడా. ఈ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ సో ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. చాలా బాగా నచ్చేసింది నాకైతే. సో డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఇది కూడా. ద లాస్ట్ వన్. సో ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను. సో నేను చూపించిన వాటిలో ఫస్ట్ ఇది మీషో అండ్ ఈ లాస్ట్ ఇది మీషో అనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ అట్లా ఫస్ట్ లాస్ట్ అలా ఆర్డర్లో ఉంటాయి. సో దీని నెక్ ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను. సో ఇట్లా నాకు ఎందుకో ఈ మధ్య ఎక్కువ వీ నెక్ వీ నెక్స్ బాగా నచ్చుతున్నాయి అనమాట. ఇది ఎందుకో బాగా నచ్చింది. సో సేమ్ మనకి నెక్ దగ్గర ఉన్న డిజైనే హ్యాండ్ దగ్గర కూడా వచ్చింది. యూ కెన్ సీ హియర్. అలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనుకుంటా. ఇది కూడా అంత తక్కువ ప్రైస్కి ఇలాంటివి అంటే డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను. సో ఒకవేళ బయటికి వెళ్ళడానికి అంత మంచిగా అనిపించకపోతే ఇంట్లో నైట్ వేర్ కింద కూడా వేసుకోవచ్చు. సో కాటన్ నైట్ వేర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగా నచ్చింది. క్లాత్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. సో ఇదన్నమాట ఈ కుర్తీ కూడా. ఇలా 3/4 హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ ఫిట్ కుర్తీ. సో ఇది మొత్తం ఇట్లా స్ట్రైట్ ఫిట్ వస్తుంది. సైడ్ స్లిట్స్ ఉంటాయి. క్లాత్ కూడా ఓకే, క్వాలిటీ కూడా ఓకే, ఫిట్టింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. ఇది అనమాట ఈ కుర్తీ గురించి. సో ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చేసాయి. సో నేను చూపించిన కుర్తీస్ అన్నీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. సో నాకు ఒకటి సెట్ కానిది ఏంటంటే ఇది ఫిట్టింగ్. సో నా బాడీ టైప్కి ఈ ఫిట్టింగ్ అంతా మంచిగా సెట్ అయినట్టు అనిపించలేదు. బట్ పెద్ద సైజ్ తీసుకుంటే ఇట్ విల్ బీ ఫైన్ అనుకుంటున్నాను నేనైతే. సో మిగిలిన వాటిలో సో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది క్లాత్ కొంచెం రఫ్గా ఉంది, బట్ ఐ విల్ రికమెండ్ డెఫినెట్లీ. సో ఇంకొకటి సో ఫస్ట్ చూపించింది క్లాత్ కొంచెం రఫ్గా ఉందని చెప్పాను కదా, బట్ ఒక వాష్ అయిన తర్వాత అంతా మంచిగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంట్లో అలా నైట్ వేర్కి అలా వేసుకోవడానికి బాగుంటుంది ఒకవేళ బయటికి వేసుకొని వెళ్ళలేకపోతే. సో ఇంకొకటి ఏంటంటే సో చెప్పాను కదా ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వచ్చింది, బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇందాక ఇంట్లో ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది కొంచెం పలుచగా ఉందని చెప్పాను కదా, బట్ ట్రాన్స్పరెంట్గా కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ అనిపించింది నాకైతే. బట్ అంత ఎక్కువ ఏం కాదు, కొంచెం ట్రాన్స్పరెన్సీ అనమాట. సో ఇంట్లో నైట్ వేర్కి అలా వేసుకోవడానికి బాగా పనికొస్తుంది. బికాస్ చాలా సాఫ్ట్ ఉంది కదా, సో ఈ సమ్మర్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో మీకు నేను చూపించిన కలెక్షన్ అంతా ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి డ్రెస్సెస్ రివ్యూస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఐ ట్రై టు డూ. సో మ్యాక్సిమం అయినంత వరకు ట్రై చేస్తాను. మళ్ళీ వాయిస్ పోయిందనమాట ఇక్కడ. సో ఇంకా ఇంతే ఈ వీడియోకి. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డిఫరెంట్ వీడియోస్ ఏమైనా ఐడియాస్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే లైక్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో డెఫినెట్లీ షేర్ చేయండి. నాకు కూడా కొంచెం ఎక్కువ రీచ్ పెరుగుతుంది కదా. ఈ లింక్స్ అన్ని నేను పోస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ చెప్తాను. మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ ఇంకా పోస్ట్ అని వస్తుంది కదా, సో మీరు అక్కడ వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. సో అంతే, ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.